హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ షేర్ చేస్తూ ఉంటాడు. అయితే తను ఈ మధ్య మదర్స్ డే పెట్టిన పోస్ట్ చాలా వైరల్ అయింది. తను మదర్స్ డే సందర్భంగా హ్యాపీ మదర్స్ డే, లవ్ యూ సో మచ్ తుమ్మ అని 2 లవ్ సింబల్స్ని పెట్టి ట్యాగ్ చేశాడు. సురేఖ అని వాళ్ళ అమ్మ పేరు యాడ్ చేశాడు. ఇది చూసి నెటిజన్స్ అయితే నిఖిల్ మలయాక్కల్కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమని అర్థమైపోయింది. అయితే ఈ మధ్య శ్రీముఖి బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే బ్యూటిఫుల్ అంటూ లవ్ సింబల్స్ యాడ్ చేసి వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. అయితే తన ఫ్రెండ్స్తో కలిసి కమింగ్ సూన్ అని అయితే ఒక పోస్ట్ కూడా పెట్టాడు. సోనియా సురేష్తో కలిసి ఒక రీల్ని షేర్ చేశాడు. ఆ చుమ్మా సాంగ్కి ఆ రీల్ని షేర్ చేశాడు. అయితే నిఖిల్ తను పోస్ట్ అయితే ఇప్పుడు మదర్స్ డే పెట్టిన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అయితే ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు కదా, దాంట్లో మనము ఆహాలో అది రిలీజ్ అయింది. ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఈసారి థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. అయితే సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్లో మనం చూసాం కదా, ఆర్జే కాజల్ ఎక్కడికో పోతుంది అని చూపెడుతూ ఉంటారు కదా. అయితే ఇంత కామబోయేది యోగాకి పెద్ద బిల్డప్ ఎక్కువ ఇస్తుంది, కానీ పెద్ద అందులో అయితే మ్యాటర్ ఎక్కువ అనిపిస్తలేదు. అయితే థర్డ్ ఒక ట్విస్ట్ పెట్టారు. నిఖిల్ అండ్ అఖిల్కి ఆఫీస్లో ఈమెయిల్ గురించి ఏదో గొడవ అవుతుందని అని మిస్అండర్స్టాండింగ్ వస్తుందని చూపెట్టారు థర్డ్ ఎపిసోడ్లో. కానీ ఫోర్త్ ఎపిసోడ్ స్టార్టింగ్లో మిస్అండర్స్టాండింగ్ సాల్వ్ అయిపోతుంది. అయితే లాస్ట్లో మాత్రం నిఖిల్కి అఖిల్కి ఇద్దరికి మధ్య ఒక ఫైట్ ఉండబోతుందని అయితే మనకి అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ మళ్ళీ థర్స్డే రిలీజ్ అవుతాయి. అయితే నిఖిల్కి అఖిల్కి ఇద్దరి మధ్యలో ఫైట్ పెడితేనే వెబ్ సిరీస్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇప్పటి వరకు అయితే పెద్దగా యాక్టివ్గా ఏం లేదు, మామూలుగా చాలా స్లోగా అయితే నడుస్తుంది. అయితే నిఖిల్ ఎంట్రీతో గ్రాడ్యువల్గా బిల్డప్ చేస్తున్నారు స్టోరీ. అయితే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ పెడితేనే వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అయితే నాకు అనిపిస్తుంది. అయితే నిఖిల్ నైనికతో కలిసి కూడా తను ఒక ఫారిన్ ట్రిప్కి వెళ్ళొచ్చాడు. నైనిక తన సిస్టర్ లాగా ట్రీట్ చేస్తాడనమాట నిఖిల్. అయితే మనము ఇప్పుడు నిఖిల్ ఈ మధ్యనే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలోకి వచ్చాడు కదా. అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో నిఖిల్ వచ్చినాక అయితే కొంచెం షో బాగా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నిఖిల్ వచ్చినాక అయితే బాయ్స్ కొంత గేమ్స్ కూడా విన్ అవుతున్నారు. అయితే పృథ్వీ ఉన్నాడు కదా, విష్ణుప్రియని తీసుకొచ్చారనమాట. విష్ణుప్రియ ఎంట్రీతోనైతే పృథ్వీ చాలా యాక్టివ్గా అయ్యాడు. శ్రీముఖి మాత్రం ఎప్పుడు పృథ్వీకి విష్ణుప్రియకి మధ్యలో సంథింగ్ అన్నట్టు చేస్తూ ఉంటుంది. అయితే షో దాంతో అయితే కొంచెం షో ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే అప్పుడు ఫస్ట్ ప్రియాంక జైన్ని కూడా తీసుకొచ్చారు. అప్పుడు స్టార్టింగ్లో శివ అంటాడు కదా తొక్కలో పరి అని. అయితే ఇప్పుడు ప్రియాంక జైన్ తొక్కలో శివ అనుకుంటా వస్తుంది. అయితే వాళ్ళిద్దరి మధ్య గేమ్స్ పెట్టారు. గేమ్స్ పెడితే మాత్రం ప్రియాంక జైన్ బెదిరిస్తుంది శివాని, నువ్వు ఓడిపోకపోతే ఇంటికి వచ్చినాక నీ సంగతి చెప్తా అని అన్నట్టు బెదిరిస్తుంది. అయితే ఇదంతా టీఆర్పీ స్టంట్ అని మనకు అర్థమవుతుంది. అయితే చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఒకసారి చేయాలి ఊకే నాన్ స్టాప్ అదే టీఆర్పీ చేస్తే కూడా చూడ్డానికి కొంచెం చికాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఇమాన్యుల్ ఇంకా రోహిణి వాళ్ళిద్దరిది కూడా ఇమాన్యుల్ ఊకే రోహిణిని బాడీ షేమింగ్ చేస్తుంటాడు. అదే ఫుడ్ గురించి టాపిక్ వస్తున్నప్పుడు అయితే రోహిణి ఈసారి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అయితే అది కూడా టీఆర్పీ అంటే కానీ ఏది కానీ ఎక్కువ చేస్తే అయితే బాధ అనిపిస్తుంది కదా, చూసేటోళ్ళకి కూడా మంచిగా అనిపించదు కదా. అయితే ఒకసారి చేయాలి, 2 సార్లు చేయాలి, రిపీటెడ్గా అదే చేస్తే మాత్రం చూసేటోళ్ళకి కూడా కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే ఈసారి నిఖిల్ వచ్చినాక శ్రీముఖి అంటది కదా, నీకేమన్నా బాధ ఉంటే ఆ లెటర్ మీద రాసి ఆ లెటర్ కాల్ చేస్తే బాధ పోద్ది అని అంటది. ప్రతిసారి శ్రీముఖి నిఖిల్ రాగానే నిఖిల్తో ఆడుకుంటుంది అనమాట. అయితే ఈసారి అయితే తన ఒక పేపర్ పెన్ ఇచ్చి నిఖిల్కి అయితే ఆ పేపర్ మీద రాయమంట, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆ పేపర్ మీద రాయి అని కాల్ పీస్ చేస్తుంది. అట్లా నిఖిల్తోని అయితే ఇది అయిపోయింది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ షో అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉన్నది. వేరే లెవెల్ ఆఫీస్ అయితే కొంత డల్గా ఉంది, కొంచెం కొంత స్పీడ్ పెంచితే బాగుంటుంది, కొంచెం స్లోగా ఉంది. నిఖిల్ ఎంట్రీతోనైతే ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ. అయితే వాళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఫైట్ పెడితే మాత్రం చూడడానికి బాగుంటుంది. అది ఎపిసోడ్ అయితే కూడా హిట్ అవుతుందని అనిపిస్తుంది. అయితే నిఖిల్కి తన ఒక కన్నడ మూవీ ఆఫర్ వచ్చింది. ఆ మూవీ కూడా చేస్తాడు, కానీ ఆగస్ట్ తర్వాత. ఈలోపు తనకున్న ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసుకుంటాడు. చిన్ని సీరియల్లో కూడా చిన్న పార్ట్ మిగిలింది నిఖిల్ షూటింగ్ది, ఈ మధ్యనే కంప్లీట్ చేసేస్తాడు ఆ సాంగ్. ఆ చిన్ని సీరియల్లో ఏసీపీ విజయ్ది.
అయితే చిన్ని సీరియల్ కూడా మేబీ కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ 9కి మన కావ్యాని అయితే చాలా ఎవరైతే చాలా ట్రెండింగ్లో ఉంటారో వాళ్ళని బిగ్ బాస్ యాజమాన్యం తీసుకొస్తుంది. అయితే ఈసారి కావ్యాని తప్పకుండా తీసుకురావాలని చూస్తుంది. దాంతోపాటు తేజస్విని, దేబ్జాని, మోదక్ ఎట్లయినా చేసి ఒక్క ఓటీటీలో బిందుకే విన్నర్ అయింది. అయితే రెగ్యులర్గా 8 షోస్ అయ్యాయి, ఒక ఓటీటీ అయింది. 8 షోస్లో ఇప్పటిదాకా లేడీ విన్నర్ కాలేదు. కాబట్టి ఈసారి స్ట్రాంగ్ లేడీస్ని తీసుకొచ్చి అయితే ఈ బిగ్ బాస్ లేడీని విన్నర్ చేయాలని అనుకుంటున్నారు. మేబీ చిన్ని సీరియల్ని కంప్లీట్ చేసేస్తే ఇక మనకి కావ్యశ్రీ ఫ్రీ అయిపోతుంది బిగ్ బాస్లోకి రావడానికి. తను ఒప్పుకోకపోయినా కావ్యశ్రీ చాలా సింపుల్ అమ్మాయి, సిన్సియర్ అమ్మాయి. తనకి పెద్దగా ఇట్లా గిమ్మిక్స్ తెలియదు, మాయలు అవన్నీ తెలియదు. అయితే కానీ తను చాలా ట్రెండింగ్లో ఉంది. తనదే న్యూస్ పెట్టినా వైరల్ అవుతుంది. కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యం కావాల్సింది అట్లాంటి వాళ్ళే. కాబట్టి ఎట్లయినా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి కావ్యశ్రీని అయితే తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లా అంటే ప్రజలకు నచ్చాలి, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్ నచ్చితే వాళ్ళని విన్నర్స్ని చేసేస్తారు. అట్లా చూసుకుంటే బిందు మాధవి తను గేమ్స్లో పెద్దగా ఎక్కువ గెలవలేకపోయింది. తను క్యాప్టెన్ కూడా కాలేదు, కానీ లాస్ట్కి తను విన్నర్ అయింది. కాబట్టి బిగ్ బాస్లో మంచి నేచర్, గుడ్ యాటిట్యూడ్ వాళ్ళకి జనాలు అయితే ఎప్పుడు పట్టం కడతారు. చూడాలి మరి ఈసారి కావ్యశ్రీ అయితే 100% వస్తుందని అనిపిస్తుంది. కావ్యశ్రీతో పాటు తేజస్విని గౌడ, దేబ్జాని, మోదక్ ఇంకా కొంతమంది మంచి గర్ల్స్ని తీసుకురావాలనే ఆలోచనలో అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఉంది.